మేడం గారు మనకు 1 ఇయర్ నుంచి సర్పంచ్ హోదాలో బాధ్యతలు నిర్వహించడం జరిగింది. మాకు కూడా ఎల్లవెల్ల అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి మేడం గారికి ధన్యవాదాలు. మరియు నూతనంగా ఎన్నుకబడిన పాలక వర్గానికి బాధ్యతలు చరిమటి నరేంద్ర అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయతగా కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించాలని భగవంతుడి పేరున ప్రమాణం చేస్తున్నాను. నేను ఎర్రెడ్డి బాబు అను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఉప సర్పంచ్ నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేరు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సభ్యుడైన టంకరి ప్రశాంత్ అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధి నమ్మకంగా నిర్వహించబడిన భగవంతుని పేర నిత్య నిష్ఠలతో ప్రమాణం చేయించున్నాను. వీరాలైన పంజమీనా అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదేనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. మీ పంప నగేష్ నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను 9వ వార్డు నాయన లక్ష్మణను నేను శాసనం ద్వారా భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేరున సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. 6వ వార్డు నేను శాసనసభ ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరిస్తున్న వీటిని నమ్మకంగా నిర్వహిస్తున్నామని భగవంతుని పేరుగా సత్య నిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను. సభ్యుడైన పేరు చెప్పుకోండి. ఒక్కొక్క పేరు చెప్పండి. కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. మేడం గారికి, సెక్రటరీ గారికి, మీడియా మిత్రులకు, మా పబ్లిక్ ధన్యవాదాలు. ఊరు డెవలప్మెంట్ కోసము నాకు తోటి సహాయం చేసి అందరూ అండగా నాకు ఉండి ఊరు డెవలప్ చేసుకుందామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మన ప్రతి ఒక్కరిది నన్ను ఆదరించి నా వార్డు సభ్యులు నన్ను ఇక్కడికి పంపించారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి సభ్యుడైన నేను బండారి ఎల్లమ్మ అనే శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకం నిర్వహించేదని భగవంతుని పేరున ప్రమాణం చేయబడున్నా. నా యొక్క శుభాభినందనలు మీ అందరికీ. మన నిజాంపేట గ్రామాన్ని, మన మండలంలో గల అన్ని ప్రజలకు మరియు నా అన్నదమ్ములకు, నా అక్కయ్యలకు, నాతోటి కలిసి పనిచేసిన నా ప్రతి ఒక్క నిజాంపేట ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే ప్రెస్ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. నూతనంగా ఏర్పడిన పాలక వర్గానికి మరియు నా వెంటుండి నా మీద నమ్మకంతో నా వార్డు సభ్యులు నన్ను ఉప సర్పంచ్ ఎన్నుకున్న ప్రత్యేకంగా వారందరికీ నా అభినందనలు మరొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా మీద నమ్మకంతో రెండో వార్డు సభ్యులు